ఇలా చీరుకోవాలి మధ్యలో. ఇలా విత్తనాలు గది చేసుకోవాలి. చూడండి, నేను మిరపకాయ బజ్జీ చేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నా. మొత్తం ఇందులో ఉన్న విత్తనాలు ఇవన్నీ ఇలా తీసుకున్నా. ఇగో ఇలా చేసుకొని పెట్టుకున్నా. వేసుకోవడానికి నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు వేస్తున్నా లైట్గా. ఇట్లా కలుపుకొని మొత్తం ఇలా మనం తీసుకోవాలి. వచ్చావు ఇందులో పిండి కూడా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. అన్నీ పట్టేసుకొని ఇప్పుడు ఇదో శనగపిండి పట్టుకున్నా, జగడ పట్టుకుని పెట్టుకున్నా. ఇందులో 1 స్పూను బియ్యం పిండి, కొంచెం ఉప్పు, ఓమా, కొంచెం అంతా జీలకర్ర, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం. కలిసిన పట్టుకోదాం. వర్షం పడుతుంది, బజ్జీలు వేసుకోవాలనిపించింది. మిరపకాయ బజ్జీలు చేసేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు బజ్జీలు కావాలన్నారు. చూసేసరికి ఇంట్లో శనగపిండి ఉన్నది. ఇంట్లో ఉన్నదే కదా అని తీసి నేను జరగబట్టి ఫ్రిడ్జ్లో పోయి మిరపకాయలు చూసి ఇలా చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదండి, వర్షం పడుతుంటే మిర్చీలు తింటా ఉంటే చాలా బాగుంటుంది. అయిపోయింది కలుపుడు. కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నా. బేకింగ్ సోడా వేసిన కలుపుతున్నా. కొంచెంసేపు ఇట్లా మంచిగా అనుకోవాలి దీన్ని అని కొంచెంసేపు పక్క పెట్టాలి. ఇప్పుడు ఇలా మసాలా పెట్టుకున్నానండి. వీటిని తీసుకొని ఇక నూనెలో ముంచి వేసుకోవడమే. పిండిని 1 గ్లాస్ తీసుకున్నాను నేను. దీన్ని మంచిగా ఇలా అనుకున్నాను పిండి అంతా. ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఇలా పోసుకొని ఇలా పెట్టుకొని తింటే ఉంటుంది. ఇలా సూపర్ ఇష్టపడతారు పిల్లలు కూడా. ధనంగా మమ్మీ నాకు ఇలా తినేస్తారు. చూడండి ఇక్కడ పెట్టుకోవాలి. మిరపకాయ బజ్జీలు రెడీ. ఇప్పుడు తినడమే. ఇక చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.